మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అయితే ఈ 5 పాయింట్లను నేను కొంచెం డీటెయిల్గా కూడా మీకు చెప్తా. దయచేసి జర్నలిస్టులతో కూడా మనవి ఏంటంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్ తరాల ప్రయోజనాలు కనుక మీరు కూడా దీన్ని కొంచెం జాగ్రత్తగా దీన్ని మరి దృష్టికి, ప్రజల దృష్టికి, ఇటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవాలని కూడా నా మనవి. ముఖ్యంగా ఇవాళ ఫస్ట్ పాయింట్ పవర్ జనరేషన్. పవర్ జనరేషన్లో మనకు 3 పోతున్నాయి ఇవాళ. ఒకటి శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్, అది 900 మెగావాట్లు. రెండవది నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్, అది 815 మెగావాట్లు. మూడవది నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద ఉన్నటువంటి పవర్ హౌస్ 60 మెగావాట్లు. ఈ 3 కలిపితే 1775 మెగావాట్ల 3 పవర్ హౌజులు మీ చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోతాయి. అంటే ఇలా మనం అడుక్కునే పరిస్థితి వస్తుంది రేపు. అసలు రేపు మీకు ఎంత ఇబ్బంది అవుతుంది, పవర్ మేనేజ్మెంట్ ఎంత ఇబ్బంది అవుతుంది మీరు ఏమైనా ఆలోచిస్తుండ్రా? ఇప్పటిదాకా మేము ఎప్పుడంటే అప్పుడు ఒక సెకండ్లో స్టార్ట్ అవుతుంది. హైడల్ పవర్ గొప్పతనం ఏంటంటే విత్ ఇన్ ఏ సెకండ్ యూ కెన్ స్టార్ట్. అదే థర్మల్ పవర్ స్టార్ట్ చేయాలంటే 10 గంటల సమయం పడుతుంది. మీకు ఇన్ని యూనిట్ల కరెంట్ కావాలి, ఇన్ని మెగావాట్లు కావాలంటే అది మీరు స్టార్ట్ చేసిన 10 గంటల తర్వాత థర్మల్ పవర్ మీకు అందుబాటులోకి వస్తుంది. హైడల్ పవర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఫ్యూ మినిట్స్. అలాంటి ఒక గొప్ప అవకాశం తెలంగాణ కోల్పోతుంది. రేపు ఏమవుతుంది, మీకు గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. ఇలా మనం గ్రిడ్ను మేనేజ్ చేస్తున్నాం అద్భుతంగా. మనము ఎక్కడ కూడా గ్రిడ్ మీద ఓవర్లోడ్ కాగానే ఆ పీక్ అవర్స్లో హైడల్ పవర్ జనరేట్ చేస్తున్నాం. గ్రిడ్ను జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం గత 9.5 ఏళ్లుగా మేనేజ్ చేస్తూ వచ్చింది. దానివల్ల ఏమైతే రేపు భవిష్యత్తులో ఏమవుతుంది, మీరు పీక్ అవర్స్లో కరెంట్ కావాలంటే కేఆర్ఎంబీకి దరఖాస్తు పెట్టాలి, వాళ్ళు అనుమతి ఇవ్వాలి, నువ్వు స్టార్ట్ చేయాలి. వాడు ఎప్పుడు అనుమతి ఇవ్వాలి, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేయాలి. అప్పట్లో గ్రిడ్ కొలాప్స్ అయిపోతుంది, లేదా అధిక ధరకు నువ్వు బయట కరెంటు కొనాల్సి వస్తుంది. అది సాధ్యమయ్యే పనేనా? అంటే దీని మీద మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. సో ఈ దాదాపు దీని ద్వారా మనకు వచ్చేది ఏంటంటే యావరేజ్ ఇప్పటిదాకా మనం చూస్తే 5,000 మిలియన్ యూనిట్ల కరెంటు మనం ఈ హైడల్ పవర్ స్టేషన్ ద్వారా తీసుకుంటా ఉన్నాం. మనకు జనరల్గా హైడల్ పవర్ ఉత్పత్తి కాస్ట్ 2.5 అవుతుంది. అదే థర్మల్ పవర్ బయట కొంటే అండ్ యావరేజ్ ₹5.50 అవుతుంది. అంటే చాలా చీప్గా వచ్చేటువంటి పవరు హైడల్ పవర్. చీప్గా రావడమే కాదు, అత్యవసర పరిస్థితుల్లో ఓవర్లోడ్ అయినప్పుడు గ్రిడ్ కొలాప్స్ కాకుండా వెంటనే దాన్ని స్టార్ట్ చేసే అవకాశం మన చేతుల్లో నుంచి ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేతిలో, కేంద్ర ప్రభుత్వ చేతిలో పెట్టి రేపు అడుక్కునేటువంటి పరిస్థితి రాష్ట్రానికి వస్తుంది. ఇంకోటి ఉంది మనకు, ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, టేల్ పాండ్. మనం ఏం చేసినామంటే టేల్ పాండ్ కట్టుకొని సాగర్ దగ్గర రివర్స్ జనరేషన్, నాన్ పీక్ అవర్స్లో కరెంట్ ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాడకం తక్కువ ఉండి కరెంట్ ఎక్కువైతే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, కరెంట్ తక్కువైతే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. కరెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము, మనం కట్టుకున్న టేల్ పాండ్ ద్వారా రివర్స్ పంప్ చేస్తున్నాం ప్రాజెక్టులోకి. రివర్స్ పంప్ చేసి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు పీక్ అవర్స్లో కరెంటు ఉత్పత్తి చేసుకుంటున్నాం. కరెంటు ఎక్కువ ఉన్నప్పుడు విద్యుత్తును వాడి టేల్ పాండ్ నీళ్లను ప్రాజెక్టులోకి పంపు చేస్తున్నాం. కరెంటు పీక్ అవర్స్లో అవసరం ఉన్నప్పుడు ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేసి కరెంటును ఉత్పత్తి చేస్తూ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను ఇంతకాలం కాపాడుతూ వచ్చినాం. రేపు నువ్వు టేల్ పాండ్ నడపాలన్నా, పవర్ జనరేషన్ ప్లాంట్ నడపాలన్నా కేఆర్ఎంబీకి, కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకొని వాళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా వాస్తవానికి టెయిల్ పాండ్ నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ దాదాపు 300 టీఎంసీలు రివర్స్ పంపింగ్ చేసినాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం టెయిల్ పాండ్ ద్వారా ఇటు 300 టీఎంసీలు మనం రివర్స్ పంపింగ్ చేసుకొని అద్భుతంగా మన విద్యుత్ వ్యవస్థను చక్కగా మనం నడపగలిగాం. సో రేపు ఏమైతుంది, మీరు ఎట్లా నడపగలుగుతారు? పీక్ అవర్స్లో 1 నిమిషంలో కరెంట్ కావాలి, పీక్ లోడ్ పెరుగుతుంది అంటే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, అయితే పవర్ కట్ చేయాలి లేదా విద్యుత్ ఉత్పత్తి చేయాలి. అంటే రేపు ఏమైతే అప్రకటిత కరెంటు కోతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. గ్రిడ్ కొలాప్స్ కావద్దు, గ్రిడ్ ఓవర్లోడ్ అయిందంటే ఐదర్ యూ హ్యావ్ టు కట్ ద పవర్ ఆర్ యూ హ్యావ్ టు జనరేట్ ద పవర్. జనరేట్ చేయాలంటే అది థర్మల్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, హైడల్లో మాత్రమే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. టుమారో విల్ లూజ్ దట్ ఆపర్చునిటీ.
ఇది బేసికల్లీ విద్యుత్ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. వాస్తవానికి ఇదే బీజేపీ కాంగ్రెస్లు గతంలో కూడా మనకు అన్యాయం చేస్తున్నారు. కరెంటు విషయంలో తీవ్రమైన ఏది ఆ రోజు రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రాకి అప్పచెప్పి ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసింది ఇదే బీజేపీ కాంగ్రెస్లు. బీజేపీ బిల్లు పెట్టింది, కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తే 7 మండలాలు పోయినాయి, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు పోయింది. ఆ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం పోరాటం చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నామినేట్ అయి ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టక ముందే తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిండ్రు. ఆ రోజు ఈ బిల్లును అపోజ్ చేసిన మేము పార్లమెంట్ లో ఆ రోజు గట్టిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినాం. కానీ 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. ఆనాడు ఈ లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్, అది 460 మెగావాట్ల పవర్ వస్తుంది. ఈ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హైడల్ ప్రాజెక్ట్. ఎందుకంటే నార్మల్ గా పిఎల్ఎఫ్ హైడల్ ప్రాజెక్ట్స్ లో 40% ఉంటే లోయర్ సీలేరు 60-70% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటిది. అంటే 250 రోజులు అక్కడ జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అంత గొప్ప ప్రాజెక్టును అప్పనంగా ఈ 2 జాతీయ పార్టీలు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి తీసుకుపోయి దాన్ని ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పి తెలంగాణ ప్రయోజనాలను ఆ రోజు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టినాయి ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఆనాడు లోయర్ సీలేరును పొడగొట్టిరి, మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్న సాగర్ ను ఉన్న శ్రీశైలంను లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీద ఉన్న హైడల్ ప్రాజెక్ట్ ను కూడా మళ్ళీ ఢిల్లీ చేతిలో పెట్టి ఇంకొకసారి తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం చేయొద్దు, వెంటనే మేల్కొనండి అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.